మేడం ఈరోజు ఒక సిబిఐ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు విచారణ జరిపినటువంటి నేపథ్యంలో ఈరోజు కోర్టులో సిబిఐ ఏదైతే అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంది అనేటటువంటిది సమాచారం. ఆ ఛార్జ్షీట్లో ఏముండబోతుంది అనుకోవచ్చు, దీని యొక్క ప్రభావం కేసు దర్యాప్తులు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఆల్రెడీ ఏప్రిల్ 30కి హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ఆన్సర్ రావాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు కొంత గడువు ఇచ్చిందండి. దాని తర్వాత ఏదైతే సిబిఐ విచారణలో మాకు 2 నెలలు పొడిగిస్తే కీలకమైన సంబంధించిన ఎవిడెంటరీ మేము బయటకు తీసుకురాగలుగుతామంటూ 2 నెలలు అడగడం జరిగింది. అదే రకంగా జూన్ 30కి డెడ్లైన్ పెట్టారండి. ఈ జూన్ 30కి పెట్టిన డెడ్లైన్కి ఇక ఛార్జ్షీట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. సో ఇటువంటి టైంలో జూన్ 30కి కూడా ఈ రోజుకి సిబిఐ కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేయగలుగుతుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఛార్జ్షీట్ వేయలేకపోతుంది. అంటే ఈ 30 కల్లా ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసేసాను అని సిబిఐ చెప్తుందా అంటే ఎలా చెప్పడానికి అవకాశం ఉంది? జూలై 3కి ఆల్రెడీ వాయిదా వేయడం జరిగింది కాబట్టి సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్షీట్ సబ్మిట్ చేయలేకపోతుంది కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ 4వసారి దాఖలు చేయబోతుందండి. ఈ 4వసారి చేసేటటువంటి ఛార్జ్షీట్లో పొందుపరిచేటటువంటి విషయాలు గతంలో లేనివి ఇప్పుడు కలిపేవి. అంటే గతంలో A7తో ఆగిపోయిందండి. ఎక్కడైతే భాస్కర్ రెడ్డి గారు A7గా ఉన్నారో ఇతనికి కేసుకి కీలక సంబంధం ఉంది. నెల రోజు నుంచి కుట్రపూరితంగా ఏదైతే ఈ మర్డర్ అనేది ప్లాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగిందనేది చెప్తున్నారు. దానికి సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ 120B పెట్టారండి. అదే రకంగా 34 IPC కామన్ ఇంటెన్షన్ మెయింటైన్ చేశారు. అదే రకంగా 302 మర్డర్ కేసు కట్టేశారు. వీటన్నిటికంటే మించి సెక్షన్ 201 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో అక్కడ దాన్ని తుదముట్టించేశారు, దాన్ని తుడిచివేసేశారు, దాన్ని చెరిపేశారు, దాన్ని కాల్చివేశారు, దాన్ని నాశనం చేశారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి సెక్షన్ 201 దీన్ని కూడా అప్లికేబుల్ చేశారు. ఏదైతే మర్డర్కి సంబంధించిన రక్తపు మరకల్ని తుడిచివేయడం కానీ, అక్కడికి సంబంధించిన గొడ్డలిని మాయం చేయడం కానీ, వీటన్నిటికీ సంబంధించి సెక్షన్ 201 ఇవన్నీ పొందుపరుస్తూ A7గా నిర్ధారించడం అయింది. భాస్కర్ రెడ్డి గారిని 70 ఏళ్ల వయసు గల ఒక పెద్ద వ్యక్తిని, రాజకీయ అనుభవం గల వ్యక్తిని, పులివెందల్లో కీలకమైన వ్యక్తిని. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నేరస్తుడు ఎవరైనప్పటికీ రాజ్యాంగం దృష్టిలో జ్యుడిషియరీ వ్యవస్థలు అందరూ సమానమే కాబట్టి A7గా అతన్ని నిర్ధారించారండి. దీని తర్వాత తెర మీదకి వచ్చినటువంటి A8 ఇతను ఎప్పుడు వచ్చారండి తెర మీదకి? ఎన్నో మార్లు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అడిగి అక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి, లేకపోతే హైకోర్టులో బెయిల్ వచ్చి దాన్ని సునీతమ్మ గారు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళి ఎన్నోసార్లు న్యాయస్థానపు మెట్లు వెక్కినటువంటి గౌరవ అవినాష్ రెడ్డి గారు ఈరోజు A8గా నిర్ధారించడం అయింది సిబిఐ విచారణలో. సో ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పొందుపరచబోయే విషయాలు అవినాష్ రెడ్డి A8గా నిర్ధారించాము. అదే రకంగా ప్రపంచానికి తెలియక ముందుగానే వివేకానంద రెడ్డి గారి మరణ విషయం లోటస్ పాయింట్లో లైట్ వెలిగింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అంటే ఈ కేసులో అతను కూడా వన్ ఆఫ్ ద నెంబర్, అంటే వన్ ఆఫ్ ద ఎవిడెంటరీ అవ్వచ్చు, లేకపోతే తర్వాత A9 A10గా కూడా చూపించే అవకాశం ఉండొచ్చు, లేకపోతే అతను కూడా ఒక సాక్ష్యంగా అయ్యే ఉండొచ్చు. మీకు ఎలా ముందు తెలిసిందని అడుగుతారు కదా. ఎందుకంటే మనం గతంలో ఎన్నో మార్లు చర్చించుకున్నటువంటి విషయం కృష్ణారెడ్డి గారు ఒక PA క్యాడర్లో ఉండి ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్ళి డోర్ నాక్ చేసి పేపర్ ఇచ్చి డైలీ షెడ్యూల్ చూసేటటువంటి కృష్ణారెడ్డి గారు గేటు దగ్గర ఆగిపోయి ఇంకా వివేకానంద రెడ్డి గారు లైట్ వెలగలేదు, ఇంకా లేచి ఉండరు అంటూ ఆ టైంలో, అంటే 5:30 ఆ టైంలో వివేకానంద రెడ్డి గారి భార్యకు కూడా ఫోన్ చేశారే కానీ ఆయన డోర్ నాక్ చేయలేదు. లోపల వెళ్ళడానికి చాలా భయపడ్డారు. అదే రకంగా రంగయ్యని పంపించారు. ఏ రోజు రంగయ్య డోర్ తలుపు తీసి వివేకానంద రెడ్డి గారిని లేపిన పరిస్థితులు గతం నుంచి ఎప్పుడూ లేవట. ఎప్పుడు కృష్ణారెడ్డి గారే వస్తారట. కానీ ఆ రోజు జరిగినటువంటి చర్య పూర్తిగా విరుద్ధం. అదెందుకనో అర్థం కాలేదు. దానికి సంబంధించి లక్ష్మి వంట మనిషి కొడుకు ఎవరైతే ప్రకాష్ ఉన్నారో ఆ రోజు డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ప్రకాష్ ఏంటి రంగయ్య కంగారు పడుతున్నాడు, పద లోపలికి వెళ్ళొద్దామని అప్పుడు ప్రకాష్ని తీసుకొని గౌరవ కృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు రక్తసిక్తం అవుతున్నటువంటి వ్యక్తి ఏదైతే మంచం మీద కనపడ్డారు. అతను బెడ్రూమ్ నుంచి, అంటే బాత్రూంలో గొడ్డలిపోటుతో నరికి అక్కడి నుంచి బెడ్రూమ్ దగ్గరకు తీసుకొచ్చారా? అసలు బాత్రూంలో ఏ ఘటన జరగలేదా? మరి ఎందుకు బాత్రూంలో రక్తపు మరకల పర్యంతం అయింది? సో వీటన్నిటికంటే మించి ఎన్నో మార్లు సిబిఐ విచారణలో ఆ గది అనేది చాలా కీలకం. ఎందుకంటే మర్డర్ జరిగిన ప్లేస్ అంటారు, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అనమాట. సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అంతవరకు ఒక బ్లాక్ మార్క్ వేసి ముగ్గేసి దానికి సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ ఫింగర్ ప్రింట్స్ ఎవిడెంటరీ కానీ, లేకపోతే వీటికి సంబంధించిన ప్రతి ఒక్క వేలు ముద్రలు, ఈవెన్ దో మనం అంటాం చూడండి వెంట్రుకతో సహా DNA టెస్ట్కి ఉపయోగపడుతుంది. అక్కడ ఆ తొక్కిసలాట్లో ఆ గొడవలో ఏదన్నా జుట్టు పట్టుకోవడమా, లేకపోతే ఇంకోటో చొక్కా మరకలు, లేకపోతే చొక్కాకి సంబంధించినటువంటి చిన్న చిన్న బటన్స్,
ఇవన్నీ కింద పడిపోయే పర్వం ఉంటుంది. ఎందుకంటే అదేమి నరికేసి వెళ్ళిపోవడానికి అదేదో టీ పెట్టి వచ్చేయడం కాదు కదా. సో ఇతను ఘర్షణ పడే అవకాశం ఉండొచ్చు. ఆ ఘర్షణ పడినప్పుడు కొన్ని విలువైన ఎవిడెన్స్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. సో అవంతా క్లీన్ చేసి కడగడానికి ఇవాళ మర్డర్ జరిగితే రేపు పొద్దున ఏమైనా పెళ్లి చేస్తున్నారా? అంత అర్జెంట్గా ఎందుకు అక్కడ ఎవిడెన్స్ని తీసేశారు అంటూ సెక్షన్ 201 పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో ఎన్నో మార్లు ఛార్జ్షీట్లో వేశారు. ఇప్పుడు ఛార్జ్షీట్లో కొత్తగా వచ్చే విషయం ఏంటంటే A8గా అవినాష్ రెడ్డి గారిని నిర్ధారించడం అనేది, అదే రకంగా ప్రపంచానికి తెలియక ముందుగానే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని. అదే రకంగా 3 నెలల క్రితం ఏదైతే నవీన్ ఉన్నారో, అంటే భారతి గారి పిఏ ఉన్నాడో, అతన్ని ఆ భారతి గారిని ఎన్నో మార్లు సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చెప్పారు, నేను డైరెక్ట్గా ఎప్పుడు వాళ్ళకి కాల్ చేయనండి, భారతమ్మ గారి కోసం నవీన్కి కాల్ చేస్తాను అన్నాడు. అంటే నవీన్ ఫోన్కి ఫోన్ వచ్చింది, నవీన్ ఫోన్ని భారతమ్మ గారు ఎత్తి మాట్లాడారు. సో అప్పుడు నవీన్ని పిలుస్తారు, భారతమ్మని పిలుస్తారు. సో సిబిఐ భారతమ్మకి నవీన్ గారికి ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్, అజయ్ కల్లం గారు ఎవరు, ఈ తెర మీదకి ఇతని పర్వం ఏంటి, ఇతని పాత్ర ఏంటి. సో మనం గతంలో చూసుకుంటే ఏదైతే సిబిఐ విచారణ జరుగుతున్న టైంలో ఆయన ఏం చెప్పారంటే, అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెంటరీ పట్టుకుంటే అంతఃపురంలో ఆ నలుగురు రహస్యంలో ఆయన చెప్పాడు, నేను మేనిఫెస్టో రూపొందించడానికి తెల్లవారుజామున 3:30-4 అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే రకంగా మేనిఫెస్టో రూపొందించినప్పుడు మాతో పాటు నలుగురు కూర్చొని డిస్కషన్ జరుగుతున్న టైంలో భారతమ్మ గారు పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కిందకు వచ్చాక వివేకానంద రెడ్డి గారు ఈజ్ నో మోర్ అన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని కూడా మేము ఏమాత్రం ఆయన్ని క్వశ్చన్స్ అడగలేదు. వెంటనే మా ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించిన డిస్కషన్ తర్వాత 1.5 hour కంప్లీట్ చేసి ఎవరికి వాళ్ళని డిస్పాచ్ అయిపోయాం. ఇది ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటిది. అదే రకంగా కొంచెం మార్పులు చేర్పులతో సిబిఐకి పిన్ టు పిన్ టైం టు టైం గతంలో చెప్పారండి. దాన్ని 161 స్టేట్మెంట్ అంటారు. దానికి చెప్పిన మాట అజయ్ కల్లం గారు ఏమన్నారండి, 161 స్టేట్మెంట్కి శాంటిటీ లేదట. ఒక ఆయన ఏ హోదాలోంచి బయటకు వచ్చారు, ఒక చీఫ్ సెక్రటరీ హోదాలోంచి ఈరోజు ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ నెలకు ఒక 3-4 లక్షలు గస్టెడ్ క్యాడర్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తులు ఏదైతే 161 స్టేట్మెంట్కి శాంటిటీ లేదంటే ఈరోజు ప్రతిరోజు పోలీసోడు ఇళ్ళకెళ్ళి రాసుకొస్తున్న స్టేట్మెంట్ పనికిరాందని ఆయన నిర్ధారిస్తున్నారా? లేకపోతే దానివల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదంటున్నారా? పోనీ దానికి వాల్యూ లేకపోవచ్చు. అదే రకంగా రంగయ్య జంబల్మడుగు కోర్టులో ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్, దీనికి ఎంతవరకు శాంటిటీ ఉండొచ్చు అనుకోవచ్చు. ఆ రోజు ఆ నలుగురు లోపలికి వచ్చారని రంగయ్య ఇచ్చిన స్టేట్మెంట్ జంబల్మడుగులో. అదే రకంగా పులివెందులకు సంబంధించినటువంటి ఎవరైతే దస్తగిరి ఉన్నాడో అతను కూడా ప్రొద్దుటూరు కోర్టుకి ఒక 164 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక భరత్ యాదవ్ అనే వ్యక్తి ఏదైతే ఇతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇది చాలా కీలకం అండి. దస్తగిరి ఏదైతే ప్రొద్దుటూరులో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఎలా చంపాను అంటే అప్రూవర్గా మారిపోయాడు. ఎవరు చెప్తే చేశారు, ఈ డబ్బులు సుపారీ ఇచ్చింది ఎవరు అంటూ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాక పలుమార్లు దస్తగిరికి భరత్ యాదవ్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి కబురు చేసేవాడు అనమాట. ఏమని, అవినాష్ రెడ్డి గారు పిలుస్తున్నారు, ఎవరైతే మనకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు నీతో మాట్లాడాలి, జడ్జి గారితో ఏం చెప్పారో పిన్ టు పిన్ అనేది ఒకసారి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు రండి అని. లేదు, అతను ఏం చెప్పాడు, మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కాబట్టి ఎవరింటికి పోవడానికి వీల్లేదనే స్టేట్మెంట్ని కూడా దాఖలు చేయడం జరిగింది. సో వీటన్నిటికంటే ముందు అజ్ఞాత సాక్షి అనేది ఇప్పుడు 100% ఈ ఛార్జ్షీట్ ద్వారా తెర మీదకి వచ్చే అవకాశం. సో అజ్ఞాత సాక్షి వస్తుంది. A8గా భాస్కర్ రెడ్డి గారి కొడుకైనటువంటి అవినాష్ రెడ్డి గారిని నిర్ధారించడం జరుగుతుంది. ప్రపంచం కంటే తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే తెలుసన్న విషయం తెలుస్తుంది. అదే రకంగా నవీన్కి ఫోన్ చేశారా, నవీన్ ఫోన్ భారతి ఎత్తారా, లేకపోతే భారతి గారు చేయడం కోసం నవీన్ చేశారా, లేకపోతే వీళ్ళిద్దరి తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా, ఈ కేసుకి సంబంధించిన కీలకమైన విషయాలు ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పొందుపరచడం అవుతుంది.